రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పనీర్ అంటే మనం నిజంగా పనీర్ కాదండి, ఎగ్ని పనీర్ లాగా చేసి ఈ రెసిపీలో యూస్ చేస్తామన్నమాట. చాలా సింపుల్ రెసిపీ. ఏం చేయాలో తెలియనప్పుడు ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోటీలోనికి చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకున్నాను. ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని ఎగ్స్ని తీసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నిటిని పగలగొట్టి ఇలా తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడంతా గరం మసాలా వేసి ఇలా బాగా బీట్ చేసుకొని ఇలా మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. స్టీమ్ కోసము నేను ఇక్కడ ఒక కళాయిలో నీళ్లు పెట్టి దాన్ని బాగా వేడి చేసిన తర్వాత ఆ ఎగ్ గిన్నెని ఇందులో పెట్టేశాను. ఇది మనకు స్టీమ్ అవ్వడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. మధ్య మధ్యలో ఒక 2 సార్లు చెక్ చేసుకోండి. ఇవి మనకి బాగా స్టీమ్ అయ్యేంత వరకు మనము దీనికోసం కావాల్సిన గ్రేవీని రెడీ చేసుకుందాము. మనకి ఇది స్టీమ్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా బాగా మనకి స్టీమ్ అయిపోతుంది. మీ దగ్గర స్టీమర్ ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ మొత్తం ఇది స్టీమ్ అయిపోయింది అనమాట. దీన్ని నేను కొంచెం సేపు చల్లారనిచ్చి ఇందులో ఇలా బాగా ఘాట్లు పెట్టి దీన్ని తీసేసాను. ఇందులో నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను. మీరు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి, అప్పుడు ఇది గిన్నె కత్తుకోకుండా ఉంటుంది. సరే, ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం దీన్ని గ్రేవీలో వేసిన తర్వాత అవి ఉబ్బి కొంచెం ఇంకా పెద్దగా అయిపోతాయి అన్నమాట. సరే, ఇలా మీడియం సైజులో మనం కావలసిన షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి దీని గ్రేవీ కోసం ఒక కడాయి తీసుకుందాము. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగుని ఈ నూనెలో వేసుకోవాలి. మీరు ఇందులో కావాలనుకుంటే జీలకర్ర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని చాలా సింపుల్గా ట్రై చేస్తున్నాను అనమాట. తర్వాత అది ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటోలను పేస్ట్ చేసి వేసుకున్నాను. దీనివల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ టమాటో ప్యూరీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే కారానికి తగినట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం మిగతా మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చింది కదా, అప్పుడే మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం గ్రేవీని ఎంత బాగా కుక్ చేసుకుంటామో మనకి కర్రీ కూడా అంత బాగా వస్తుంది అన్నమాట. తర్వాత మనకి గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే పీసులుగా చేసి ఉంచిన ఎగ్ పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి ఈ మసాలా అంతా ముక్కల్లోకి బాగా పట్టేలాగా కలిపి పెట్టుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. మనం ముందుగానే ఉప్పును కొంచెం యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం అనేవి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇంకా 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాము. ఇది ఇలా సెమీ గ్రేవీగానే బాగుంటుంది, పల్చగా అయితే బాగుండదు. దీన్ని మనం రోటీలోనికి, చపాతీలోనికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎవరికి కూడా తెలియదు అన్నమాట ఇది ఎగ్ పనీర్ అని. చాలామంది దీన్ని పనీర్ అని అనుకుంటారు. అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ, చాలా బాగుంటుంది. చూసారా, జస్ట్ నాకు 5 నిమిషాలలో ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీది కూడా సింపుల్గా ఇలా ఎగ్ కర్రీని తయారు చేయాలనుకుంటే ఇలా డిఫరెంట్గా ఉండే ఎగ్ పన్నీర్ని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. దీంతో మనం చాలా రకాలైన డిఫరెంట్ కర్రీస్ కూడా తయారు చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.